నమస్తే, నేను రాజేశ్వరి. ఇదో నిమ్మ చెట్టు చూడండి. ఈ నిమ్మ చెట్టు కదా నీడలో ఉండింది, అటు వెనుక వైపు ఉండి దాన్ని కొంచెం మార్చితే ఇట్లా పువ్వు వచ్చింది, మంచిగా అయింది. ఇక్కడ ఎండ వస్తుంది. ఇప్పుడు చూడండి, అక్కడ ఎండ వస్తుందా, అట్లా ఎండ వచ్చింది, ఇక్కడ వచ్చి వెళ్ళిపోయింది. మొత్తం పూత వేసిందండి. అప్పుడు పూత వేయలే, అసలు ఎట్లా ఉందో అట్లనే ఉండింది. ఇప్పుడు నిమ్మకాయకి మొత్తం పూత వచ్చింది. ఇట్లా కొన్ని మార్చుకున్నా నేను తొట్లని. ఆ మార్చడం వల్ల వాటికి కొంచెం అవి కూడా మారినాయి. ఏదో పూత చూడండి. ఇదో చిన్న టమాటా అయితే అయ్యింది. ఇది తెంపేసుకుంటా. ఇది చెర్రీ టమాటాను ఏమో తెలియదు, చిన్నగా బుజ్జిగా అయింది. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి అయింది. కాకపోతే ఇది ఇంకా ఇట్లా కింద ఏదో ఈ రాడ్ తగిలినట్టుంది. ఆ రాడ్కి అది అట్లనే అయిపోయింది. ఇది ఇట్లా అయింది. బాగున్నాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా పురుగు ఏదో వచ్చిందండి, మళ్ళీ చల్లాల. ఇంకా ఇక్కడ పైన కూడా టమాటాలు పైన తెల్ల పురుగు వచ్చింది. తెల్ల పురుగు తీసేయాలి, స్ప్రే చేయాలి. ఎండ కూడా వస్తుంది కదా, మళ్ళీ సాయంత్రం కల్లా వర్షం పడుతుందండి. పొద్దున్న ఎండ వస్తుంది, సాయంత్రం వర్షం పడుతుంది. వర్షము భయంకరంగా పడుతుంది. ఎప్పుడు చూడలే ఇన్ని వర్షాలు, మరీ పెద్దగా పడుతున్నాయి. అంతా కొట్టుకపోతుంది. ఏంటో మళ్ళా. ఇది స్ట్రాబెర్రీ అండి. నా దగ్గర ఈసారి బతికింది, ఇంకో కొత్త చిగురు కూడా వేసింది. ఎప్పుడు చచ్చిపోతుంది. 100, 10, 150 వరకే ఇస్తారు వాళ్ళు, ఎంత తక్కువ చేసినా ఇయ్యరు. నేను దీన్ని చాలా కేర్గా చేస్తున్నా. ఇక్కడ ఎండ వస్తుంది, ఎండ వెళ్ళిపోయింది ఇప్పుడు. అందుకని మళ్ళీ నేను నాటేసుకుంటా, దాన్ని చెక్క పొట్టు తెచ్చుకొని నాటేసుకుంటా. ఇది చూడండి, ఇది కూడా మంచిగా నాటుకుంది. వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే నాటుకుంటుంది, అందుకే నమ్మకం. అట్లా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.